వెంకటేష్ ఇంకా శ్రీనివాస్ అని నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వెంకటేష్ ఇంకా శ్రీనివాస్ పేర్లతో ఉన్నారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వెంకటేష్ శ్రీనివాస్ పేరు. ఓకే. సో నా ప్రాణమిత్రులు, చాలా మంచోళ్ళు. చాలా అంటే నేను నా ఈ భూమి మీద వెంకటేష్ ఇంకా శ్రీనివాస్ కంటే, నా దోస్తుల కంటే మంచోళ్ళని ఎక్కడ చూడలేదు. చాలా మంచోళ్ళు. కానీ చెరొక చెడు అలవాటు ఉంది. వెంకటేష్కి ఏంటంటే వాడికి మోకాలు నొప్పి. వాడు ఏం చేస్తాడు, రోజు మెడికల్ షాప్కి వెళ్తాడు, నొప్పి గోళీ తీసుకుంటాడు, మింగుతాడు. రోజు గోళీలు మింగి 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 ఏమైందంటే ఏళ్ళ తరబడి వాడు గోళీలు మింగడం వల్ల వాడి కిడ్నీలు పాడైనాయి. ఫస్ట్ డయాలసిస్కి వెళ్ళాడు, తర్వాత అది కిడ్నీ మార్పిడి వరకు వచ్చింది. ఓకే. యాక్చువల్లీ కీళ్ళ నొప్పి, మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలా? మనం బొక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళాలా, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే ఇప్పుడు పెయిన్ ఫిజిషియన్ ఉన్నారు. పెయిన్ ఫిజిషియన్ అని కొత్త బ్రాంచ్, చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటున్నాయి. అంటే ఎర్లీ స్టార్టింగ్ ఇంకా మధ్య దశలో ఎప్పుడైతే కీళ్ళ మోకాలు నొప్పి ఉంటుందో అప్పుడు వాళ్ళు రీజనరేషన్ థెరపీ అని ఇంజెక్షన్ ఇస్తున్నారు. వేల మంది మంచిగా కావడం నేను చూసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ వచ్చిందా పావని, ఓకే, మా వైఫ్ కూడా పెయిన్ ఫిజిషియన్. సో నేను కొన్ని కేసెస్ ఆమెకు చెప్తే ఆమె ఇంజెక్షన్ ఇవ్వడం, చాలా మంచిగా ఇవ్వడం చేసి చూశాను. ఏది స్టార్టింగ్ ఇంకా మధ్య దశలో. మరీ కుళ్ళిపోయింది, పాడైపోయింది అనుకోండి జాయింట్, అప్పుడు ఏం చేస్తాము, కీళ్ళ మార్పిడి ఒకటే. ఓకే. సో వీడు వెంకటేష్ ఏం చేయాలా, ఆర్థోపెడిషియన్ని కలవాలా, ఫిజియోథెరపిస్ట్ని కలవాలా, అండ్ ముఖ్యంగా పెయిన్ ఫిజిషియన్స్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి పెయిన్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోవాలి. అంతేగాని మెడికల్ షాప్ పక్కన ఉంది కదా అని 10 రూపాయల గోళీ వస్తున్న రోజు గోళీ మింగొద్దు. ఒకటి. సెకండ్, శ్రీనివాస్ వాడు ఇంకా మంచోడు. ఓకే. వాడు ఏంటంటే ఎవరు అడిగినా సరే వాడికి షూరిటీ సంతకాలు, గ్యారంటీ సంతకాలు అన్ని ఇచ్చిండు. మా దోస్త్ ఇంకోటి ఉన్నాడు, వాడు లంగా, వాడి పేరు చెప్పా. ఓకే. ఎందుకంటే చెడు ఉంటే చెవులో చెప్పాలా, మంచి ఉంటే మైండ్లో చెప్పాలా. శ్రీనివాస్ ఇట్లా సంతకాలు పెడితే వాడు ఏం చేసినంటే 50 లక్షలు గ్యారంటీ ఇస్తే తీసుకున్నాడు, ఖతం, కట్టలే. ఇప్పుడు వీడు రోడ్డు మీదకి వచ్చాడు, పైసలు లేక కుటుంబం అంతా రోడ్డు. ఓకే. ఈ టైంలో మంచి ఉంటే మైక్ మీద చెప్పాలి కాబట్టి, అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నా. సాయి, సంతోష్, రమేష్, సురేష్ అయినా 4 ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ తప్పు పదం యాక్చువల్లీ. నా తమ్ముళ్ళు, నా తోడ పుట్టిన తమ్ముళ్ళ కంటే వాళ్ళు 4 ఎక్కువ. ఎవరు? సాయి, సంతోష్, రమేష్, సురేష్. ఎందుకంటే మీరు 4 చేసిన పని ప్రపంచం మొత్తానికి తెలియాలి కాబట్టి చెప్తున్నా. వాళ్ళు నేను నా వల్ల అయినంత ఏదో సాయం చేసిన ఆర్థికంగా, కానీ ఈ 4 పైసలు కూడా పెట్టి ఈ వెంకటేష్కి డయాలసిస్కి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి, ఇంకా శ్రీనివాస్ని కూడా దీని నుంచి బయట తీసుకొచ్చారు. అంత మంచి వాళ్ళు ఎవరున్నారు ఆ 4 ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు? సురేషా?